రకం డ్రైవర్లకి ఆయన వేశారు. రెండో సంవత్సరం 2,40,000 చిల్లర, 50,000 చిల్లర ఉంది. అలా ఐదో సంవత్సరం వచ్చేప్పటికి 2,75,000 చిల్లర మందికి ఆయన ఆటో ఓడర్ కమ్ డ్రైవర్లకి డబ్బులు వేయటం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి వేశారు? 2023-24 ఎన్నికలకు వెళ్ళే ముందు సంవత్సరం, ఆ లాస్ట్ సంవత్సరం అంటే ఐదో సంవత్సరం ఆటో డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి గారు వేసింది 2,75,000 మందికి పైబడి 2,75,000 చిల్లర మందికి వేస్తే, నా ఫోన్ ఒకసారి తెచ్చిపెట్టినాను ఒకసారి. హేమంత్ కూడా పంపించాను, ప్రింట్ ఇస్తే ప్రింట్ ఇమ్మని చెప్పండి. 2,75,000 చిల్లర మంది పంపిస్తే ఈయన 2,90,000 మందికి, ఎంత సుమారుగా 14,000 మంది రెండేళ్లలో, 2024 నుంచి ఇవాళ దాకా 14,000 మందికి అదనంగా ఇచ్చావు రెండేళ్లలో. ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టావు. ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఇచ్చిందేమో ఇంతవరకు ఎవడివ్వలేదు అంటాడు. నేను 15,000 ఇచ్చి అంటాడు. ఎందుకు ఇచ్చావు 15,000? ఎలక్షన్లో ఏం చెప్పావు? ఇది మీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు. ఈ మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో ఎన్నో పేజీలు? పేజీ నెంబర్ లేదు. ముందు మాట మొదటి పేజీ అయితే 1, 2, 3, 4 పేజీ. 4 పేజీ, 4 పేజీలో ఏమొచ్చేసావా అంటే చూడండి, రవాణా రంగం డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేశారా? 2 ఏళ్ళైంది. ఆటో డ్రైవర్లకి సాధికారిక సంస్థ ఏర్పాటు చేస్తున్నాం, బోర్డుని చేయలే. సరే, రుణాలు అన్నాడు, బీమా డ్రైవర్లకి ప్రమాద బీమా అన్నాడు, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాడు, విద్యా రుణాలు చదువుకుంటా పిల్లలు చదువుకుంటా విద్యా రుణాలు, డ్రైవర్లందరినీ ఓనర్లుగా చేసేస్తా అన్నాడు. వాహన కొనుగోలుకి 4 లక్షల రూపాయల వరకు 5% వడ్డీకి గవర్నమెంట్ నుంచి లోన్ ఇస్తా అన్నాడు. మేనిఫెస్టో ఎవరికన్నా ఒక్కడికి 4 లక్షలు తప్పున ఒక్క ఆటో కొనిచ్చారు ఎవరికన్నా మీరు? ఒక్కడికి ప్రమాద సౌకర్య బీమా ఎవరికన్నా